బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. దీంతో ఇవాళ చెంచల్గూడ జైలు నుండి షర్మిల బయటకు వస్తున్న విషయం తెలుసుకుని వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకుని ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు షర్మిల. సెక్రటేరియట్ కు కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా అని నిలదీశారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారన్నారు. కమిషన్లతో వేల కోట్లు సంపాదించారన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న జరిగిన ఏదైతే పోలీసుల మీద చేయి చేసుకున్న సంఘటనలో చెంచల్గూడ జైలుకు అయితే వెళ్లారు. ఈ రోజు విడుదలయ్యారు. చాలా మంది కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలుకుతున్నారు భారీగా. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. నిన్నైతే మనం చూసిన ఒక ఘటన అయితే ఏముందో దాని తాలూకా ఈ రోజు అయితే ఒక బెయిల్ అయితే పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఒక ట్రిప్ అయితే నాంపల్లి కోర్టు అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు కొద్ది నిమిషాల ముందు అయితే చెంచల్గూడ జైలు నుండి అయితే షర్మిల అయితే బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ప్రెస్ ముందు అయితే మాట్లాడారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పై పలుసార్లు కూడా దాడులు చేసే నేపథ్యంలో చాలా సంఘటనలు జరిగాయి. సో దానికి సంబంధించి ఒక వీడియోలు కూడా చూపించడం అయితే జరిగింది. అలాగే పదజాలం కూడా ఒక ఇదిగా మాట్లాడడం కూడా, అంటే బూతుల చట్టం లాంటివి కూడా చేశారు గతంలో. అంటే నేను ఈ రోజు నిన్న జరిగిన ఘటన మనం చూసినట్లయితే కేవలం ఒక సిట్ కార్యాలయం వైఎస్ఆర్ టీఎస్సీఎస్ ఒక లీకేజ్ వ్యవహారం గురించి ఒక వినతి పత్రం ఇచ్చే నేపథ్యంలోనే ఒక సిట్ అధికారిని కలిసే నేపథ్యంలో నేను బయటకు వెళ్ళాను. నేను ఒక ఒంటరిగా వెళ్తున్నాను. సో దానికి సంబంధించి పోలీసు వారు అందరూ కూడా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న చూసినట్లయితే ఒక మహిళ ఉండి నా మీదే మగ పోలీసులు ఈ విధంగా తెగబడి ఈ విధంగా నన్ను కట్టడి చేసే విధంగా ఎక్కడ పెడితే అక్కడ చేతులు ఈ విధంగా ప్రవర్తించారు. సో మనం గతంలో చూసుకుంటే చాలా మంది మరి నేను భౌతిక దాడులు చేశారని ఈ విధంగా కుట్ర పని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీళ్ళు బీఆర్ఎస్ నేతలు చేసింది ఏంటని చెప్పేసి బయటకు వచ్చి ఇంత ముందే అయితే మాట్లాడారు షర్మిల. చూడాలి, రేపైతే దీనికి సంబంధించి టీసీకి సంబంధించి అయితే ఒక దీక్షను అయితే చేపట్టుకున్నారు. సో ఇయే కాదు, ప్రతిసారి కూడా ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల తరఫున అలాగే నిరుద్యోగ సమస్య తరఫున నేను పోరాటం చేస్తుంటే ప్రతిసారి కూడా హౌస్ అరెస్టులు లాంటి చేయడం, అంటే ఎటువంటి ముందస్తు చర్యల భాగంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వారు ఎప్పుడు నా ఇంటి చుట్టూరు అలా ఉండడం, అంటే నేను ఒక క్రిమినల్ లాగా హంతకురులాగా ఈ విధంగా ట్రీట్ చేయడం ఒక ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చూడాలి, దీనికి సంబంధించి ఇప్పుడే చాలా మంది పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు నిరుద్యోగ సంఘాలు అయితే ఇప్పటికే స్వాగతం పలిగాయి. ఇప్పుడే చెంచల్గూడ జైలుకి అయితే అందరూ చేరుకున్నారు. సో స్వాగతం బాగానే పెట్టారు. అయితే రేపు చూడాలి, దీనికి సంబంధించి టీసీఎం ఒక ఫోరం అయితే రేపు నిరుద్యోగుల తరఫున ఒక లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు టీసీఎం ఆధ్వర్యంలో అయితే నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించి మనం గతంలో చూసుకోవచ్చు, పోలీసు వారు ఆంక్షలు ఇచ్చిన నేపథ్యంలో ఇటువైపు కోర్టుని ఆశ్రయించి దానికి సంబంధించి ఉత్తర్వులు అయితే తీసుకున్నారు. సో ఆంక్షలు అయితే విధించారు. ఒక 500 నుంచి జన సమీకరణ ఉండకూడదు అన్నట్టు కూడా. దీనికి సంబంధించి కూడా రేపు అయితే షెడ్యూల్ ఉంది. రేపు రోజున మనకి అందుతున్న సమాచారం ప్రకారం రేపు 11, 12 ఆ టైంలో అయితే ఒక దీక్ష అయితే కొనసాగుంది. దీనికి సంబంధించి మనం గతంలో 10వ తారీఖున చూస్తున్నట్టు అఖిలపక్ష సమావేశంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు నిరుద్యోగ సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అలాగే ప్రతిపక్ష నేతలు కూడా చాలా మంది కూడా హాజరైన నేపథ్యంలో మనం చూసినట్లయితే రేపు ఏ విధంగా ఉధృత స్థాయి, కాకపోతే ఒకవైపు చూస్తుంటే ఆంక్షలు కూడా ఇచ్చింది. 500 మంచి జన సమీకరణ ఉన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనే చూడాలి. రేపు ఎంతమంది ఎంత పెద్ద ఎత్తున రేపు జరగవచ్చు ఒక దీక్ష మనం చూడాల్సి ఉంది. సో చూడాలి, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ టీసీకి సంబంధించి దీక్ష చేపట్టిన నేపథ్యంలో నిన్నైతే ఒక ఘటన జరుగుతుంది. పోలీసు వారిపై అనుచితంగా వ్యవహరించి భౌతిక దాడులు చేసే నేపథ్యం షర్మిల గారు అయితే ఈ విధంగా చేశారంటూ పలు కేసులు ఇచ్చిన నేపథ్యం ఈ రోజు అయితే నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగిన నేపథ్యంలో కాస్త ఊరట లభించింది. దానికి సంబంధించి ఇన్కమ్ కాస్త
కొద్ది నిమిషాల ముందైతే రిలీజ్ అయింది. అయితే రేపు జరగబోయే టీజర్ కూడా దానికి సంబంధించి కాస్త ఉత్కంఠంగా నెలకొంటుందని బాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక 500 నుంచి జన సమీకరణ ఉండకూడదు అని నేపథ్యంలో ఇప్పటికే జంతువులగూడ జైలుకి అయితే చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సంబంధించి కార్యకర్తలు కావచ్చు, షర్మిల అభిమానులు కావచ్చు, చాలా మంది చేరుకున్నారు. రేపు మరి ఎంతమంది చేరుకునే అవకాశం ఉంది ఏంటిగానో ఒక అంచనా అయితే రాలేకపోతాం. చూడాలి రేపు ఏ విధంగా ఇక్కడ తీసే ఒక దీక్ష అయితే ఏ విధంగా కొనసాగుతుందనుకో వేచి చూడాలి. థ్యాంక్ యూ ప్రవీణ్. నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీపడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళని నేను తోసేయడం జరిగింది. నాతో మీరు నడవకండి అని చేశాడు కేసీఆర్ గారు. ఒక మహిళ మీరు ఉద్యోగం ఇస్తానని చెప్పారు, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఇంటికో ఉద్యోగం మీరు ఇవ్వకపోతే, నిరుద్యోగ భృతి మీరు ఇవ్వకపోతే, ఇచ్చిన మాటలని తుంగలో మీరు తొక్కితే, ఒక మహిళ ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే, మేము దీక్షలు చేస్తుంటే, మేము పోరాటాలు చేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఆపడానికి పోలీసులను మీ కుక్కల్లాగా, మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు. మరి ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా, ఇది వీళ్ళు తాలిబాన్లు కాకుండా వీళ్ళు ఏమవుతారు? అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో ఒక 10% కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న హోషుందా కేసీఆర్ కు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత మందికి కడతానన్నాడు? ఎవరికైనా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టి